హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్గా నేను టెంపుల్కి వెళ్ళాను. మా దగ్గర జిల్లల్గూడలో ఒక టెంపుల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఇది ఒక 50 ఇయర్స్ బ్యాక్ అయితే ఉంది అని చెప్పారు. సో ఇక్కడైతే ఈరోజు చాలా పెద్ద లైన్ ఉంది. లైక్ ఆల్మోస్ట్ డే నుంచి నైట్ వరకు క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. లైన్ అయితే లైక్ కదలట్లేదు. నేను ఈవినింగ్ 8:00కి అలా టెంపుల్‌కొచ్చేసా రెడీ అయిపోయి. సో లైన్‌లో నిల్చున్నాను. అలా లైన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు దర్శనం అనేది దొరికిందనమాట. మీరు కూడా హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటే చిల్లల్గూడలో ఈ టెంపుల్ విజిట్ చేయండి. సో ఈరోజు డెకరేషన్ అయితే చాలా బాగా చేసిండ్రు. సో క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను వీడియో తీయలేకపోయినా. బట్ ఐఎమ్ బ్లెస్డ్ టు గెట్ దర్శనం హియర్. సో అదనమాట. నెక్స్ట్ ప్రసాదం కౌంటర్‌లోకి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాను. అండ్ ఈ టెంపుల్‌లో నేలమాళిగలు అని కింద ఒక ప్లేస్ ఉందనమాట. అక్కడ అంతా వెంకటేశ్వర స్వామి విగ్రహాలనేవి ఉన్నాయి పాతవి. అంటే ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం పక్కా విజిట్ చేయండి ఈ టెంపుల్‌ని. సో ఇలా కింద నీలమాళిగలు అంటారు వీటిని అన్నిటిని. సో ఇలా అన్ని వెంకటేశ్వర ప్రతిరూపాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో టెంపుల్ కింద ఉంటుంది ఇది ఎగ్జాక్ట్‌గా. చూసారు కదా, అందరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. కొంచెం స్పెషల్‌గా అనిపించింది. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదన్నమాట. సో చూసినాక నెక్స్ట్ ఇంకొకటి లక్ష్మీదేవి అమ్మవారి రూపాలు కూడా ఉన్నాయన్నమాట వేరే దగ్గర. సో ఈ టెంపుల్ మొత్తం పిల్లర్స్తోని, కింద మొత్తం పిల్లర్స్తోని కన్స్ట్రక్షన్ చేయబడింది. అంటే వెరీ ఓల్డ్ టెంపుల్ లాగా. చూసారు కదా ఎంత బాగుంది. టెంపుల్ అయితే సురేంద్రపురి లాగే ఉంది. యాదగిరిగుట్ట దగ్గర సేమ్ అట్లానే ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.